హలో! హాయ్ వీవర్స్. వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలంగాణ ప్రభుత్వం రైతన్నలకు తీపి కబురైతే అందించింది. రుణమాఫీ 2,00,000 రుణమాఫీ పైన కొత్త ప్రకటన అయితే చేయడం జరిగింది. వీరికి మాత్రమే ఈ రుణమాఫీ చేయనున్నట్లు ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. దానికి సంబంధించిన పూర్తి వివరాలు వీడియోలో అయితే తెలుసుకుందాం. అంతకన్నా ముందు మీరు మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్‌ని యాక్టివేట్ చేయండి. అదేవిధంగా వీడియో మీకు నచ్చితే కన్ఫర్మ్‌గా ఒక లైక్ అయితే చేయండి. రైతన్నలకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ అయితే చెప్పింది. 50,000 వరకు ఉన్న రైతు రుణమాఫీ పరిధిని త్వరలోనే 2,00,000కు పెంచి ప్రతి ఒక్కరికి 2,00,000 మాఫీ చేయనున్నట్లు ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ ప్రతిపాదనలను 2024-25 సంవత్సరానికి ఈ మాఫీ చేయనున్నట్లుగా ఈ అప్డేట్లో అయితే తెలియజేశారు. ఎవరైతే 2023 లోపు రుణమాఫీ చెల్లించిన రైతులు మళ్ళీ ఎలక్షన్ల ముందు ఇప్పుడున్న ప్రభుత్వం హామీ ఇచ్చిన మేరకు డిసెంబర్ 9 లోపు తీసుకున్న వారికి ఈ రుణమాఫీ చేయనున్నట్లయితే చిన్న అప్డేట్ అయితే రావడం జరిగింది. ఏ ఏ రైతులైతే ఈ డిసెంబర్ 9 లోపు తీసుకుంటారో 2,00,000 రూపాయల వరకు రుణమాఫీ అనేది ప్రతిపాదకన అయితే చేస్తున్నారు. అంటే విడుదల వారీగా ఎంత అనేది అమౌంటు అది త్వరలో అప్డేట్ అయితే రానున్నట్లయితే వెల్లడించారు. ఇది కూడా కేవలం డిసెంబర్ 9 లోపు తీసుకున్న రైతులకు మాత్రమే 2,00,000 రుణమాఫీ అయితే చేయనున్నారు. ఎన్నికలకు ముందు హామీ ఇచ్చిన ప్రభుత్వం ఇప్పుడు దానిపైన కసరత్తు చేసేందుకు, అంటే 2,00,000 రుణమాఫీ పైన కసరత్తు చేసేందుకైతే చర్యలు అయితే చేపట్టింది. ఈ 2,00,000 వరకు తీసుకున్న రైతులు ఎవరైతే ఉంటారో ముందుగా తీసుకున్న అమౌంట్ను రెన్యువల్ చేసుకున్న వారికి మాత్రమే ఈ 2,00,000 రుణమాఫీ అయితే చేయనున్నారు.